ఇదే ఇదే శ్రీరంగగిరి, ఇదే ఆనందలహరి. ఇదే ఇదే శ్రీరంగగిరి, ఇదే ఆనందలహరి. గోదాతాయార్ శ్రీరంగనాథుల విలాస వికుంఠ నగరి. గోదాతాయార్ శ్రీరంగనాథుల విలాస వికుంఠ నగరి. చిన్నజీయరుల ఆశీసులతో ధనంజయుల సంకల్ప బలముతో. చిన్నజీయరుల ఆశీసులతో ధనంజయుల సంకల్ప బలముతో రూపుగొన్న నగరి. ఇది శ్రీరంగగిరి, రూపుగొన్న నగరి. ఇది శ్రీరంగగిరి, సందర్శనానందకరి. ఇది శ్రీరంగగిరి, సందర్శనానందకరి. రంగగిరి ఆనందకరి, రంగగిరి ఆనందకరి. రంగగిరి ఆనందకరి, రంగగిరి ఆనందకరి. రంగగిరి ఆనందకరి, రంగగిరి ఆనందకరి. ఓం అస్మద్గురుభ్యో నమః. కృష్ణాన్వయేన దధతీం యమునానుభావం తీర్థైః యథావదవగాహ్య సరస్వతీం తే గోదే వికస్వరధియాం భవతి కటాక్షాత్ వాచస్ఫురంతి మకరందముచః కవీనాం. ప్రియ భగవద్బంధువులారా, మనందరం కూడా శ్రీరంగగిరిలో ఉన్నాము అనుకోండి. ఒక్కసారిగా ఆ శ్రీరంగనాథుని, గోదాతాయారిని, మహాలక్ష్మి వైభవాన్ని కూడా మీరు దర్శించాల్సి ఉంటుంది. అద్భుతమైనటువంటి నగరం. అక్కడ తిరుప్పావై ఉత్సవాలు చాలా బాగా జరుగుతాయి. ఇవాళ మనం 4వ పాసురంలోకి వచ్చాం కదా. ఆజిమజై కన్నా వన్నునీ కైకరవేల్ ஆழி உள்புக்கு முகந்துகுடு ஆர்த்தேரி ஊழி முதல்வன் உருவம் போல் மை கருத்து பாழியந்தோளுடை பற்பனாபங்கையில் ஆழி போல் மின்னி வலம்புரி போல் நின்னதிருந்து தாழாதே சார்ங்க முதைத்த சரமழை போல் வாழ உலகனில் பெய்திடாய் நாங்களும் மார்கழி நீராட மகிழ்ந்து ஏலோர் எம்பாவாயாண்டாள். దివ్య తిరువడిగలే శరణం. భగవంతుని యొక్క ఉత్సవాలకి భగవద్భక్తుల యొక్క సహాయం ఎప్పుడూ ఉంటుంది. ఆండాళ్ తల్లి చేసేటువంటి ఈ వ్రతంలో కూడా ఆవిడ ఇవాళ మేఘాన్ని ఆశ్రయించింది, వర్షాన్ని ఆహ్వానించింది. ఎలా పిలిచింది? ఆజి మజయ కన్నా, మండలాకారంలో ఉండేటువంటి ఓ వర్షాది దేవత, నీలో నీరేం దాచుకోకయ్యా, మొత్తం అంతా కూడా మా నారాయణమూర్తి యొక్క అవతారాన్ని, ఆయన యొక్క శరీరపు రంగుని నువ్వు తెచ్చుకోవాలి, ఆయన చేతిలోని శంఖంలా నువ్వు అవ్వాలి, ఆయన చేతిలోని చక్రంలా నీలో మెరుపులు ఉండాలి, ఆయన విడిచిన బాణాల్లాగా నీ దగ్గర నుంచి వాన అనేటువంటి జల్లులు బాణాల్లాగా రావాలి, లోకం అంతా బాగుండాలి, అలా మేము మార్గళి స్నానం చేసేలా చేయాలి అంది. మార్గళి స్నానము అని అనగానే ఎక్కడ నీళ్ళకి వెళ్ళడం, స్నానాలు చేయడం ఇవేవి కనిపించవండి. భగవద్గుణానుభవమే వర్షంగా మనకి తిరుప్పావే చెప్పిందనమాట. అందులో మనకి రామానుజుల విగ్రహాన్ని నిన్న మనం మానసిక దర్శనము చేసాం. దాన్ని చూడాలి అని మిమ్మల్ని అందరినీ ఆహ్వానించాం. ఇవాళ మనం ఒక్కడుగు ముందుకు వేసి రామానుజ మందిరం అనేటువంటి దాన్ని దర్శిద్దాం. ధనంజయ్ గారు ఒక అద్భుతమైనటువంటి సేవాభావముతోటి కట్టించినటువంటి మందిరమే రామానుజ మందిరం. ఇక్కడ కూడా విగ్రహం అంటే సముద్రాల రంగరామానుజాచార్య స్వామివారు అనుగ్రహించినటువంటి 2 విగ్రహాలలో ఒక విగ్రహాన్ని
విగ్రహాన్ని రామానుజ సర్కిల్లో పెట్టి 2వ విగ్రహాన్ని ఈ రామానుజ మందిరంలో పెట్టారు. ఎన్ని విశేష కార్యక్రమాలు రామానుజుల యొక్క కరుణా కటాక్షంతో అక్కడ ఆధ్యాత్మిక కార్యక్రమాలు, సాంఘిక కార్యక్రమాలు, అంతేకాకుండా సేవా కార్యక్రమాలు అనేకం జరుగుతున్నాయి. అది చాలా అద్భుతంగా విరాజిల్లుతోంది. మరి ఆ శ్రీరంగ మందిరం వైపు కూడా వెడదాం, భగవద్ రామానుజులను ఒక్కసారి సందర్శిద్దాం. చూసిన వాళ్ళు సరే, చూడని వాళ్ళందరూ ఒక్కసారి అది ఎలా ఉంటుందో దర్శించండి, ఆనందాన్ని పొందండి. జై శ్రీమన్నారాయణ.